విజయ్ కుమార్ గారు, నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో కాస్త మీకు అనుభవము బిజినెస్ కూడా ఉన్నట్టుంది కొద్దిగా, మరీ పెద్దగా పోయినా కొంత చేస్తారనుకుంటా. 24,000 స్క్వేర్ ఫీట్కి ఖర్చు పెట్టడం అంటే దాన్ని ఎలా మనం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? వెంకటకృష్ణ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నమస్తే అండి. వాస్తవానికి రియల్ ఎస్టేట్లో లేకపోయినా కన్స్ట్రక్షన్లో ఉంది. అయితే ఈరోజు కన్స్ట్రక్షన్లో మనం లావిష్గా కట్టుకున్న, అంటే డిఫరెంట్ ఇదే ఉంటుంది. లావిష్గా కట్టుకున్న మహా అంటే ఒక 6-7 ఎంత మ్యాక్సిమం, ఇంకా అంతకన్నా వెళ్ళదు. 6-7 ఇంకా ఏమైనా వెళ్తుంది. నార్మల్గా బాగా కట్టుకుంటే ఒక 3,000 పర్ స్క్వేర్ ఫీట్ బాగా కట్టుకుంటే ఉంటుంది. అంతేగాని 24,000 అంటే ఇంకా అందులో ఐటమ్స్ కూడా మేము మరి అసెంబ్లీకి వాటికి సబ్మిట్ చేశారు. ఒక కమోడు 24 లక్షలు, ఒక డోరు 30 లక్షలు, ఇలా మరి అవన్నీ చేసుకుంటా చూస్తే మరి డెఫినెట్గా ఎంత ఇంకా 24 ఉంది, ఎంతన్నా కట్టుకోవచ్చు. ఆయనది కాదు కదా డబ్బులు, ఆ డబ్బులు అంటే లెక్కలేదు. వాస్తవానికి ప్రజల కోసం ఏదన్నా కావాలి అని అనుకున్నప్పుడు ఆయన ఇస్తే అప్పుడు మనం చూసాం, లాస్ట్ 5 years చూసాం. ఏదన్నా ఆయన ఇవ్వాలని అనుకుంటే డబ్బులు లేవని ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో చెప్పారు, అన్నీ ఉన్నాయి. కానీ ఈయన మాత్రం ఇలా ఊరికే లావిష్గా ఖర్చు పెట్టుకోవడం, అలాగే అంతే. మరి దానికి మనం ఏం చెప్పలేమండి. దానికి అసలు బేసే లేదు. ఎవరన్నా అడుగుతారు, మనల్ని రేపు ప్రశ్నిస్తారు అనే భయం కానీ, లేకపోతే బాధ్యత కానీ కనీసం ఎక్కడ కూడా లేదు. ఇది మళ్ళా ఏమవుద్దంటే తప్పు చేసి మళ్ళా తిరిగి బుకాయించే మనస్తత్వం అయింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ 3 నెలల నుంచి కూడా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాడు. ఆయన ఏదో తప్పు చేయలేనట్టు, అలాగని తప్పు చేయకపోయినా కూడా ఏదో బుకాయించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఆయన మనస్తత్వానికి 24,000 ఉందండి. 24 లక్షల స్క్వేర్ ఫీట్కి పెట్టినా కూడా అడిగినోడు లేడు, పెట్టినోడు లేడు అనే ఫీలింగ్ ఆయనకు ఉంటుంది కదా. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 40 సంవత్సరాల పాటు ఆయనే, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఫిక్స్ అయిపోయాడు ఆయన. అవును, ఆయన ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు ఆయన. అండ్ లాస్ట్ 5 years కూడా ఏ అధికారి కానీ ఎవరు కూడా అడగలేకపోయారు, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని. ఎవరు చెప్పే పరిస్థితి లేదు, ఎవరు చెప్పే పరిస్థితి లేదు. మరి మనం చూసాం, సిబిఐ కూడా వచ్చి అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. మరి అంటే ఆయన పరిస్థితి అలా ఉండేది. మరి అలాగ ఉన్నప్పుడు 24,000 చాలా తక్కువ అండి. వెంకటకృష్ణ గారు, మీరు ఇప్పుడు ఊరికే డిబేట్ పెట్టారు, కానీ ఆయన మనస్తత్వానికి 24,000 చాలా తక్కువ. అది మరి మీరు యాక్సెప్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఆయన మనస్తత్వానికి తక్కువేమో, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్తత్వానికి పోల్చుకుంటే అది ఎన్నో రెట్లు కదా. అది ఊహలకు అందంది కదా. కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదండి, అన్నం తింటున్నాడు ఎవరికైనా అది చాలా ఎక్కువ. ఎందుకంటున్నానంటే ఏ చిన్న ఆ 500 కోట్లతోని మనం ఏదన్నా ఈ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం సంపద సృష్టించవచ్చండి. మనం ఇన్వెస్ట్ చేసి కనీసం మనం ఒక 10% షేర్ మనం పెట్టుకొని, 500 కోట్లు పెట్టి ఒక 10% షేర్ పెట్టి 5,000 కోట్లు ప్రాజెక్టు ఏదన్నా ఇండస్ట్రీస్ పెట్టి దాంట్లోంచి మనం డబ్బులు సంపాదించవచ్చండి. లేదా ఏదన్నా స్కీమ్ ఇవ్వచ్చండి, ఏదైనా గ్యాప్ ఫండింగ్ తీసుకుని తేవచ్చండి. అనేకమైన చేయొచ్చు. 500 కోట్లతో మనం ఏదైనా చేయొచ్చు, ఎంతైనా సంపద సృష్టించవచ్చు. కానీ మరి నేనేమంటానంటే, ఎవరికైనా సరే అంత డబ్బులు పెట్టి చేయిస్తే సొంతంగా డబ్బులు కాదు కాబట్టి మరి లావిష్గా ఖర్చు పెడుతున్నాను అని అంటే, మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడూ చెప్తారు, ప్రజల సొమ్ముకి మనం ఓన్లీ కస్టోడియన్స్ మాత్రమే అని క్లియర్గా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి ఈయన అలాంటి ఆ డబ్బులు 500 కోట్లు మనం కస్టోడియన్ అనుకున్నాడా, లేకపోతే మనం దానికి ఓనర్ అనుకున్నాడు కూడా ఎవడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టడండి. ఊరికే వచ్చింది కదా, ఏదో కాలుతో తన్నట్టు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినా నన్ను అడిగేవాడు ఎవడ అనే ఒక కేర్లెస్నెస్, లేకపోతే నేను నియంతని అనే ఒక
ఆ కాన్ఫిడెన్స్ నన్ను అడిగేవాడు ఎవడనే ఇదో అలాంటి దీంట్లో ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు ప్రతి చిన్న విషయానికి అది పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అవనియండి, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అవనియండి, ఎవరైనా అవనియండి, డెఫినెట్గా ఆడిట్ అనేది ఉంటుంది. మరి ఆడిట్కి భయపడక, ఎవరికి భయపడక, రెస్పాన్సిబిలిటీ లేక, బాధ్యత లేక, అసలు రాజకీయం ప్రజాస్వామ్యం అంటే అర్థమే మార్చేసి అన్ని చేసి అసలు ఆ 24,000 అనే దాని మీద నన్ను అడిగితే కామెంట్ చేయడం వేస్ట్. ఎందుకంటే 5,000 6,000 రూపాయల కోసం వాళ్ళు కామెంట్ చేసి వాళ్ళు మాట్లాడినా పర్లేదు. కానీ సార్ ఒక్క చిన్న బ్రేక్ తీసుకుందాం. మనం బ్రేక్ తీసుకున్న తర్వాత 24,000 రూపాయలు పెట్టి కట్టిన ఎస్ఎఫ్టీకి, అది కూడా కట్టిన ఈ భవనాన్ని ఇవాళ సమర్థించుకుంటున్న తీరు కానీ, వీళ్ళు ఎందుకోసం కట్టారని అంటే మాటకి పొంతం లేకుండా 3 రకాల వాదనలు వినిపిస్తున్నారు. దీన్ని కానీ మనం